నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకృతి విపత్తి సంభవించేటప్పుడు ప్రజల్ని వారి ఆస్తుల్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించిన యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రేషన్ షాప్ 28లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రైస్ కార్డును లబ్ధిదారులకు అందించిన కూటమి నాయకులు. యానం లక్ష్మీ గణపతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యానం పుర వీధిలో రథోత్సవంపై ఊరేగింపు భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు. కేంద్రపాలిత యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ అధ్యక్షతన ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్ని వారి ఆస్తులను కాపాడేందుకు అధికార యంత్రాంగం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యానం ఎస్పీ డిప్యూటీ తహసీల్దార్ ప్రజా పన్నుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అగ్నిమాపక శాఖ, ఆది ద్రావిడ, శిశు సంక్షేమ శాఖ, పౌర సరఫరాలు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. తుఫాన్లు, వరదలు, కుంభవృష్టి వర్షాలు సంభవించే సమయంలో బాధితుల్ని కాపాడడం, పునరావాస కేంద్రాలకు తరలించడం, ఆరోగ్యం, సౌకర్యాలు, ఆహారం అందించడం వంటి పనుల్ని అధికారుల సమన్వయంతో ఏ విధంగా చేయాలి, వీటితో పాటు ఆస్తులను రక్షించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. Staging area only or what? Yeah, they ask the staging area. Where are you going to? For the purpose of mock drill, they have made it, sir. Okay, for mock drill only. Yes, sir. Only for the purpose of mock drill, because all officers and all equipments are available in here only. So they have made it, sir. Okay. Reality means Giribat tsunami, sir. Flood means Maripal, Old Rajanagar, and Okay. You can bring some people there and then start. Or here nearby, Mr. Walkable. Okay, okay. GMC Bali. Or we can bring them here and combine and show them. Okay. From there, they will ship to relief camps. Who will organize civil supplies, social welfare, electricity. The municipality will take care of toilets, water facilities. Police will be there to check any problem. Then after Mitras will help. Okay. they volunteers. And at medical aid post price and after Mitras will be there. Where elderly people or anyone needs treatment, they will have to. Based on this, we need to document this. Action plans will come out. Posters will I be talked to sir today morning. What sir is saying, if any pregnant is available, bring them to reality, so that maybe yeah. If pregnant some persons are there, so that to bring them to that stage and we can. Okay. And elderly. మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు ఐపోలవరం మండలం జి వేమవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు లభించింది. 2024-2025 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా 300 పాఠశాలలు పాల్గొనగా 248 పాయింట్స్తో జి వేమవరం ఉన్నత పాఠశాలకు ప్రథమ స్థానంలో ఉంది. గురు పూజోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, రావిరాల డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సలీం బాషా చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారణాసి సుభద్ర, లక్ష్మీదేవి, పాఠశాల పీడీజీ కళావతి, పీడీఏ ఎన్ రామ్ ప్రసాద్లు ఈ అవార్డుని అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని పీడీలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బస్వ అప్పారావు, గ్రామ సర్పంచ్ నల్ల సుదర్శన్ రావు, గుత్తినదేవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు సొసైటీ అధ్యక్షుడు పెంట రవి, చిక్కాల శ్రీనివాస్, ఎంపీటీసీలు లంకలపల్లి దుర్గారాణి, జ్యోతి నాయుడు, మద్దింశెట్టి పురుషోత్తం, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందన తెలిపారు.
కాకినాడ దుమ్ములపేట గ్రామంలో 10వ డివిజన్లో అకాల మరణం చెందిన వెల్దుర్తి కృష్ణవేణి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ 10వ డివిజన్కు చెందిన వారికి 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల్ని జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ ఎంజీఆర్ అందజేసి ధైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటామని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అనుచరులు పాల్గొన్నారు. తెలియపరిచిన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నేను ఉన్నాను తమ్ముడు అని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రేషను 2 నెలలకి కావాల్సిన రేషను సమకూర్చారు. ఇలా ఇదే కాకుండా చాలా వాటి నుంచి చాలా రకాలుగా ఆయన ఎన్నో రకాలుగా హెల్ప్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా ముందుగా చాలా పనులు చేయాలని, మంచి కృషితో వెళ్ళాలని, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండి మన ముందుకు అన్ని సేవలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే మాకు కూడా అంత ఆనందకరంగా ఉంటుంది. దయచేసి ఆయనకి మంచి ఆశయం మంచి ఆరోగ్యం ఆయన కూడా ఇచ్చేలాగా మనకు దయచేయాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన యానం గోపాల్ నగర్ శ్రీరామ్ నగర్ నందు వేంచేసుకున్న శ్రీ వరసిద్ధి వినాయకుని గరిక పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గరిక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం రాత్రి జరిగిన లడ్డూ వేలంపాట కార్యక్రమంలో పురుషులు మహిళలు పాల్గొని 78,000 రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్నారు. గోపాల్ నగర్లో శ్రీరామ్ నగర్ నందు వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని భారీ అన్న సమారాధన ఘనంగా ఆత్మీయ సత్యలివి జరిగింది. ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులందరూ అసుర భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు. అక్కిరాజు సాయి శ్రీనివాస్ కుమార్ భజన కార్యక్రమంలో భక్తులందరూ భక్తి పారవశ్యంతో పరవశించారు. తదుపరి శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు అక్కిరెడ్డి సత్య శ్రీనివాస్ ని సత్కరించుకొని ఆడారు. అందరూ కూడా నమస్కారం చేయండి. అయ్యా కాసేపు మాట్లాడుతూ నమస్కారం చేయండి చెప్పి శాంతి నామదయ సకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్యదయా భయాైశ్వర్యాభివృద్ధిం ధర్మార్థకామ్య మోక్ష చతుర్వృషార్థం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వసాతు నామ నక్షత్ర వసాతు జన్మ రాశి వసాతు నామ రాశి వసాతు ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः స్థైస్థై క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత భావిత ఆగామి సర్వారిష్ట పరిహార ద్వారా శుభఫల అవాప్తి అర్థం వరసిద్ధి వినాయక స్వామి స్వరూప లక్ష్మీ గణపతి స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ పెళ్ళైన వాళ్ళందరూ చెప్పుకోండి. దీర్ఘ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చనదిభూతేషు విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తందవాభాభ్యో దేవసోమ సంబ్రహ్మభూత్వస్వరం ఈశానస్వ విద్యామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ यो मे अस्तुवदासि ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्. भगवद्गीताय स्वामिने नमः. अस्मान् वरदाय स्वामिने नमः. सुवर्णदिव्य మంత్రపుష్పం సమర్పయామి. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రదక్షిణ చేయగలిగితే చేయండి, లేదా నమస్కారం చేసుకోండి. అలాగా తావరాయ నమః జంగమాయ నమః జగతే నమః భువే నమః అభ్యో నమః అగ్నయే నమః మరుతయే నమః వ్యోమే నమః అహంకృతే నమః ప్రకృతే నమః పుంసే నమః బ్రహ్మణే నమః విష్ణవే నమః శివాయ నమః రుద్రాయ నమః ఈశక్తే నమః సదాశివాయ నమః దశే దేభ్యో నమః
रसेभ्यो नमः ओम पितृभ्यो नमः ओम सिद्धेभ्यो नमः यक्षेभ्यो नमः रक्षेभ्यो नमः किन्नरेभ्यो नमः साध्वेभ्यो नमः विद्याधरेभ्यो नमः भूतेभ्यो नमः मनुष्येभ्यो नमः पशुभ्यो नमः ओम खगेभ्यो नमः समुद्रेभ्यो नमः तरेभ्यो नमः शैलेभ्यो नमः भूताय नमः भव्याय नमः भवोद्भवाय नमः सांख्याय नमः पातांजलाय नमः योगाय नमः पुराणेभ्यो नमः श्रुत्यै नमः स्मृतये नमः वेदांतेभ्यो नमः सदाचाराय नमः मीमांसाय नमः न्यायविस्ताराय नमः आयुर्वेदाय नमः धनुर्वेदाय नमः गान्धार्वाय नमः गान्धर्वाय नमः काव्यनाटकाय नमः वैखार्वाय नमः भागवताय नमः मानुषाय नमः प्रांशदात्राय नमः शैवाय नमः वासुपताय नमः कामकाय नमः वैरवदासाय नमः चक्ताय नमः वैनाशकाय नमः वैनायकाय नमः सौरये नमः जैन गार्हत संहिताय नमः सते नमः असते नमः व्यक्ताय नमः सचेतनाय नमः अचेतनाय नमः बन्धाय नमः मोक्षाय नमः सखाय नमः भोगाय नमः योगाय नमः सत्याय नमः अनवे नमः महते नमः स्वस्तये नमः अंशरूपाय नमः षड्रूपाय नमः कट्याभ्रुवे नमः स्वदामयाय नमः स्वहारूपाय नमः सौषड्रूपाय नमः औषधरूपाय ऐश्वर्याभिवृद्ध्यर्थं श्री वरदाय स्वामी देवता संपूर्ण अनुग्रहाभिवृद्ध्यर्थं वासिद्धेनाय स्वामी देवता पूजां करिष्ये అందరూ కూడా వీలు పెట్టుకోండి అక్షరాలు కలిపోతా చేత పట్టుకోండి అక్షరాలు కలిపోతా చేత పట్టుకోండి ఓం అసమేత సర్వకాశ దక్షప ప్రాణమహో దేవం లోకస్య సూర్యం సంతమేనయాన సుతే అమరమై ప్రాణామో ప్రాణేవ యథాస్మానం వేదే వర్జమాయం సాంగం సాయో సమాహం గుణగణవాసమేనో ఈ ప్రతిమా రూపమైన స్వామివారి భారత ప్రవేశ నమస్కారం చేసుకొని అందుకున్నాను వరదాకి స్వామి హయామి స్థాపయామి పూజయామి మరలా అక్షతలు కానీ పువ్వు కానీ చేతులు పెట్టుకోండి ఆత్మ గట్టగా పుణ్యసమాజాన్ని సర్వ భారతీయ నామదయాలను మధ్యాహ్న భగమోఘ పంచోత్థ కనపదానం आनवीराजनामदेयः धर्मपत्नी समेतः पंचमोत्तरः गणपतिराजनामदेयः धर्मपत्नी समेतः धनंजयगोत्रः वेंकटकृष्णराजनामदेयः धर्मपत्नी समेतस्य काश्यपगोत्रः श्रीहरिराजनामदेयः धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य धनंजयगोत्रः वेंकटसूर्यकृष्णवर्मनामदेयः धर्मपत्नी समेतः श्रीमान् शिवः सकुटुम्बस्य घट्यै नमः मुहूर्ताय नमः प्रहराय नमः दिवाय नमः नक्ताय नमः महोरात्राय नमः महानिशाय नमः पक्षाय नमः मासाय नमः अयनाय नमः वर्षाय नमः योगाय नमः कल्पाय नमः తీసేయండి ఒకసారి మొత్తం ఈయన మనం బాగా చేయండి ఈయన బాగా నేను మాకు కొంచెం అంత హెల్ప్ చేయదు ఈయన పిల్ల జమీందారు పిల్లలు జమీందారా కావాలా रामकुमार वर्मनामधेयः धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य धनंजयगोत्रः कृष्णचैतन्य वर्मनामधेयः हरे श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः అందరూ కూడా రెండు అక్షతలు తీసి పసుపు గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి यस्य भवनाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाः तयोः मन्त्रणां पुंसां सर्वतो ध्वजमङ्गलं लाभस्तेषां जयस्तेषां ततस्तेषां पराभवः येषामिन्दे वरस्यामो व्रतयत्वा जनार्दनः आपदामवहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते వచ్చేది వాళ్ళందరూ स्वांबरदिग्र पूर्व प्रयमंगल विशेषण भेदायाम सभजो श्रीमान पूर्व संकल्प प्रकार रत्नगोत्रणां नामधयां धर्मदानां सकुटुम्बानां शरणस्थैर्य धैर्यदया भयाय कैश्वर्याभिवृद्धिरस्तु त्वक्साय
स्वामिनारायण स्वामिने नमो नमः छत्रमाच्छादयामि सामरं बीजयामि नृत्यन्दर्शयामि गीतं श्रावयामि अस्मानारोहयामि गजाननारोहयामि आन्दोलिकानारोहयामि समस्त राजोपचार देवोपचार भक्त्योपचार शक्त्योपचार पूजां समर्पयामि ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక్కసారి కూర్చోండి మళ్ళీ లేచేది ఒక్క నిమిషం మోదకాంతే శనగసోపసేత క్షీరాంశ చిత్రాంశ షడ్రసోపేత మహానైవేద్యం సమర్పయామి 5 సార్లు అందరూ కూడా చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యధ్యేమాన్యం సమర్పయామి నీళ్ళు కొంచెం అందరికన్నా మృదా విధానమసి ఉత్తరాపోధం సమర్పయామి హస్తోపక్షాపయామి పాదోపక్షాపయామి శుద్ధ ఆచమనయం సమర్పయామి తాంబూలం తీసుకోండి పూర్యవరేద కర్పూరే నాగవల్లీతలైజితం ముక్తాచితులే సంబంధాంబూలం తాంబూలం సమర్పయామి అందరూ జాగ్రత్తగా కర్పూరం మీద వెలిగించండి ఓం మంగళాని భవంతు నిత్యశ్రేయస్సు నిత్యమంగళాని భవంతు ఆనందమంగళ కూడా ఇప్పుడు చూపించండి నీరాజనందం జయామి గోవిందా నాయక స్వామి వారికి అందరూ కూడా కలగట్టుకోండి పూర్వక నమస్కారాన్ని సమర్పయామి చేసినటువంటి పూజలో తెలిసి కానీ తెలియ కానీ ఏదైనా లోటుపాట్లు ఉన్నా తప్పులన్నీ ఒప్పులుగా భావించి చేసినటువంటి పూజను స్వీకరించి పూజా ఫలితాన్ని ఇమ్మని స్వామివారికి నమస్కారం చేయండి అయిన తర్వాత ఎవరికి వాళ్ళు అక్షతులు నీళ్లు వదిలిపెట్టేయండి యస్య స్మృతయాజనా మహోత్తమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణం యాదిభవ్య వందేనమక్షరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే అనయాభ్య ఆవాహన షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మకః వరసిద్ధివినాయక స్వామి దేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు ఏతత్పరం వరసిద్ధివినాయక స్వామి పాదారవిందార్పణమస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా స్వామి దగ్గర పూజ చేసిన కుంకుమ ఆ పైన ఉంది కదా కుంకుమ తీసి బొట్టు పెట్టుకోండి. అక్కడ తీసిన గడికి పట్టుకెళ్ళండి. ఆ పూజ చేసిన గడిక మన బీరువాలో కానీ చేసే వ్యాపారంలో ఉన్న గల్లాబెట్లు కానీ ఏమైనా ఉంటే అందులో అన్ని చోట్ల పెట్టుకోవచ్చు. చెప్తాను ఎత్తుకోండి. ఒక పుష్పం తీసుకోండి. అక్కడ పెట్టిన మంత్ర పుష్పం డబ్బులు తీసి తర్వాత నాకు ఇచ్చేయండి. మీరు కట్టవద్దు నోటే రెండు నోటే అయ్యి అదైనది పెట్టడం లేదా ఇదైనది పెట్టండి. ఎవరికి ఇచ్చా ఒకటేనండి. నెమ్మదిగా ఏమన్నా పైకి సాంబార్ పొడి ఫోన్ చేశారా? అర్థం తీసుకొచ్చామండి మొత్తం. అదిరా వీడియో తీ. చెప్పండి.
जय बोलो श्री सीता समेत रामचंद्र महाराज की। राम भक्त हनुमान। ఓం గణపతనాయ నమః. ఈరోజు గోపాల్ నగర్ శ్రీరామ్ నగర్లో వేచి ఉన్నటువంటి మా వరసిద్ధి వినాయకుని గరిక పూజ సహస్రనామాలు చాలా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. గరిక పూజలో కూడా అత్యధికంగా స్త్రీలు పాల్గొని స్వామివారిని వాళ్ళకున్న కోరికలు కానీ ప్రతిదీ కూడా స్వామివారితో చెప్పుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా నిన్న జరిగిన లడ్డూ పాటలో రాత్రి స్త్రీలు కూడా అత్యధికంగా పాల్గొని అందరూ కలిసి చాలా ఉత్సాహంగా లడ్డూ పాటలో కూడా వాళ్ళంటూ వాళ్ళు ముద్ర వేసుకోవడం జరిగింది. 30,000 రూపాయలకి వాళ్ళు ఒక లడ్డూని సొంతం చేసుకున్నారు. అలాగే పురుషులు కూడా 33,000 రూపాయలకి ఒక లడ్డూని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా పెద్దవారికైనా మాకు కూడా లేదా అనేది వాళ్ళు అనడంతో మేము చిన్న లడ్డూని పాట పెట్టడంతో 15,000 రూపాయలకి దాన్ని కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం లడ్డూ మీద 78,000 రూపాయలకి మా శ్రీరామ్ నగర్లో నిలిచినటువంటి వరసిద్ధి వినాయకుని లడ్డూ పాట 78,000 రూపాయలకి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఆడపడుచులు కానీ వినాయకుని భక్తులు కానీ హిందూ భక్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే రేపు నిమగ్నం ఉందో వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడిని హాస్టల్కి పంపుతున్నంత బాధపడుతూ ఉన్నారు. 9 రోజులు అప్పుడే అయిపోయినాయా అన్నట్టుగా ఉన్నారు. చాలా చాలా ఆనందంగా ఒక సంక్రాంతిలా జరుపుకున్నారు. ఇది నవరాత్రుల్లా కాదు, వినాయకునికి ఏదో ఒక పెళ్లి చేసినట్టుగా 9 రోజులు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇదే విధంగా మేము ఏ కార్యక్రమానికన్నా సరే 1000 మంది మగవాళ్ళు ఉన్నా 100 మంది ఆడవాళ్ళు ఉన్నా అందం రాదు. అలాగే గోపాల్ నగర్, గాంధీనగర్, శ్రీరామ్ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని చాలా గొప్పగా వర్ణిస్తూ చాలా కొనియాడి చాలా సంతోషంగా చాలా ఆనందకరంగా వినాయకుడిని పంపిస్తున్నారు. రేపు నిమగ్నం ఉంది. మా శ్రీరామ్ నగర్లో ఏదైతే కొలువై తీరినటువంటి మా వరసిద్ధి వినాయకుని అంగరంగ వైభవంగా రోడ్డు వెంబడి వినాయకుని ఊరేగించుకుంటూ చక్కగా తీసుకెళ్ళి నిమగ్న కార్యక్రమం రేపు మధ్యాహ్నం మొదలవుతుంది. ఆ కార్యక్రమంలో కూడా చుట్టుపక్కల భక్తులు కానీ మా గోపాల్ నగర్, గాంధీనగర్, శ్రీరామ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అందరూ భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని
మన బుద్ధ వినాయకుణ్ణి చక్కగా ముద్దుగా సాగనంపాలని మనసారా ఏదైతే మా గణపతి కమిటీ ఉందో కమిటీ తరపున ప్రజల తరపున ముఖ్యంగా మా ఆడపడుచుల తరపున మనసారా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలి. అలాగే ఈ 9 రోజులు 10 రోజులు కూడా అధిక సంఖ్యలో పీటల మీద కూర్చున్నారు చాలామంది. అలా ఎప్పుడూ కూడా కనివిని ఎరగని విధంగా పీటల మీద ప్రతిరోజు 5 జంటలు 4 జంటలు 6 జంటలు చాలా అధికంగా ఫ్యామిలీలతో ఎవరికారు స్వతహాగా కూర్చుని పీటల మీద చాలా చక్కగా పూజలు జరుపుకోవడం, భజనలు కానీ కీర్తనలు కానీ భరతనాట్యాలు కానీ అనేకమైన నృత్యమైన కార్యక్రమాలు జరుపుకుంటూ మా సిద్ధి వినాయకుణ్ణి సాగనంపుతాం. రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామి మాకు ఇదే విధంగా జరుపుకోవాలి. ఆయన శక్తినిచ్చి మనం అనుకుంటే జరగదు, స్వామి అనుకోవాలి. అదేవిధంగా స్వామి ఇక్కడ కొలువై మళ్ళీ కూడా ఇక్కడే చక్కగా జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటూ శ్రీరామ్ నగర్లో ఎక్కడ నిలిచినా స్వామికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ నిలుస్తారు. అది కూడా వాస్తవంగా స్వామి కూడా చూపించారు. 4-5 ప్లేసులు అనుకున్నా స్వామికి నచ్చిన ప్లేసులకే వచ్చారు. అలాగే కూడా ఏ సంవత్సరం స్వామి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఆయన చక్కగా అందరినీ గ్యాదర్ చేసుకుని ఆయనకు నచ్చినట్టుగా వేడుకల్లా పెళ్లిలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వరసిద్ధి వినాయక కమిటీ తరఫున అలాగే ఏదైతే ముఖ్యంగా యాక్టివిటీగా ఉన్నారో కొంతమంది స్త్రీలు నిజంగా వాళ్ళు లేకపోతే ఈ కళ కట్టదు. వాళ్ళు వల్లే సగం మనమైతే సగం బలం వాళ్ళే. వాళ్ళు వల్ల ఇంత అందం ఇంత ఆనందం కలిగింది ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కూడా పాదాభివందనాలు. అలాగే వినాయకుడిని గొప్పగా పూజించుకుంటూ రేపు ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. తాళరేవు మండలంలో వినాయక మందిరాల వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు శుక్రవారం మాధవరాయుడుపేట, సీతారామపురం, బొమ్మల రామాలయం వద్ద రత్సవారిపేటలో ఆయా ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వినాయక మందిరాల వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు శుక్రవారం మాధవరాయుడుపేట, సీతారామపురం, బొమ్మల రామాలయం వద్ద రత్సవారిపేటలో ఆయా ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యులు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. జరుగుతున్నది. చాలా వేల మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా మరొక తోడ్పడిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. చాలా వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు.
అమ్మవారి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. కావున వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుపాటిస్తున్నాం. కార్యక్రమం ప్రారంభమైంది. స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుపాటిస్తున్నాం. హలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైనది. కావున వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని మేము కోరుపాటిస్తున్నాం. ఇక్కడ చక్కటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుపాటిస్తున్నాం. జై గణేశ, జై గణేశ, జై శ్రీరామ్. మజ్జిగని సాంబార్ కట్టొద్దమ్మా, సాంబార్ కట్ట వేసుకొచ్చున్నానా వేసుకుని యానం శివారు కనకాలపేట గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు 10వ రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద పీటలపై కూర్చున్న దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో గణపతికి విశేష పూజలు చేశారు. రామాలయం సెంటర్, గణపతి నగర్, జమ్మ బాడవ, పాత స్కై విజన్ సెంటర్లో కొలువుదీరిన గణనాథులు పూజలు అందుకున్నారు. అదేవిధంగా ఆయా మండపాల వద్ద భజన, వివిధ నృత్య ప్రదర్శనలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఇదేమో రాత్రి కొడుకు పిలిచి పదిపోయింది రామో తీసేవా
తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రేషన్ షాప్ 28లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి నాయకులు లబ్ధిదారులకు అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రేషన్ షాప్ 28లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల కూటమి నాయకులు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, కూటమి నాయకులు దూలిపుడి బాబీ, డాక్టర్ ప్రసాద్, గుత్తుల వెంకటరమణ, దున్నా సుబ్రహ్మణ్యం, దున్నా రాజు, వీళ్ల సత్యనారాయణ, పితాని విష్ణుమూర్తి, వెంటపల్లి సత్యవతి, డీలర్ అందే కాశీరాజు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అంటే ఎలా మెసేజ్ అయిపోతుంది ఫోటోలు అనుకోడు ఏదైనా పడ్డ కార్డు కాకినాడ జిల్లా తాళూరు మండలం మల్లవరం గ్రామంలో ఈ కొత్తగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన కార్డులు కొత్తవి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి చేయడం జరిగింది. చాలా సంతోషం. మంచి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, ఈ యొక్క కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాలని చక్కని కార్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే కళలు కన్నారో అవన్నీ కూడా ఒక్కోటి అవుతున్నాయి. ఆయన ఈ కార్యక్రమంలో ఈ కార్డు ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అన్ని దాంట్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ వినియోగించుకోవడానికి మంచి కార్డు, కాస్ట్లీ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కొబ్బరి తోటలు, వరిచెలు, పంట బోదెలు, పిల్ల కాల్వతో ప్రకృతి రమణీయతతో పరవశించే వాతావరణంలో హజ్రత్ అహ్మద్ అలీ షా ఖాదవర్ వలీ బాబా దర్గాలో ఉరుసోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర దర్గా మహిమాన్వితమైందని, ఇక్కడ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఉరుసోత్సవాలు హిందూ, ముస్లిం భక్తులు సామరస్యతతో 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు గంధం పూయడం, రెండవ రోజు జియారత్, మూడవ రోజు దీపారాధన వంటి పవిత్ర కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు దూర ప్రాంతాల నుండి వేలాది మంది హిందూ, ముస్లిం భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుంటారు. కోనసీమ ప్రాంతం యొక్క సహజ సౌందర్యం, పచ్చని తోటల మధ్య కొలువైన ఈ దర్గా భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, ఐక్యతను ప్రసాదిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
तपु बजा दरबार में जाना बना होगा ना होगा ना क्या बोलते हैं हमारी बात करिए తూర్పుగోదావరి జిల్లా కొత్తలంక గ్రామంలో ఏం చేసి ఉన్న సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీ బాబా గారి గంధోత్సవం ఈ రోజున అతి వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. దీనికి సహకరించిన భక్తులందరికీ, అలాగే మీడియాకి, అలాగే ఆఫీసర్లకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ బాబా గారి యొక్క విశిష్టత కూడా చెప్పాలి. ఈ రోజున ఇది 78వ గంధోత్సవం. ఇది మా తాతగారైన గేదెల వెంకటరత్నం గారు, గేదెల గోవిందరాజు గారు, గేదెల గవరయ్య నాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో బాబా గారు అంటే ఆధ్వర్యంలో అంటే ఆ బాబా గారి దయ వల్ల వీళ్ళకి అనుగ్రహం కలిగింది. అక్కడ నుండి మా ఇంటి దగ్గర జెండా స్తంభం వద్ద కూర్చునేవారు. అక్కడ నుండి మా తాతగారులందరూ సేవ చేసుకునేవారు ఈ బాబా గారికి. మా తాతగారైన గేదెల వెంకటరత్నం గారు అక్కడ దర్గా నిర్మించాలని ఆలోచించారు. దానికి అన్నదమ్ములు ఇద్దరు సహకరించారు. అది అన్ని చోట్ల తిరిగి మొత్తం ఢిల్లీ మొత్తం అన్నీ తిరిగి నమూనాను తీసుకుని వచ్చి దర్గా కట్టించారు. అప్పటి నుంచి మా కుటుంబమైన గేదెల వారి కుటుంబమైన అందరం కూడా ఈ ఉరుసు ఉత్సవాలు దిగ్విజయంగా జరుపుతున్నాం. అది వచ్చిన వాళ్ళకి బయలుదేరుతుంది. ఇక్కడ గంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి మళ్ళీ మధ్యలో మిడిల్ అవుతుంది, అక్కడి నుంచి ఎన్ని గంటలకి గంధం వచ్చింది? ఈ గంధోత్సవం 4/9/2025 రాత్రి 1 గంటకి జెండా స్తంభం అంటే బాబా గారు కూర్చున్న ప్లేస్ నుంచి బయలుదేరి దర్గా సమాధి అయిన దర్గాకి అక్కడ వరకు ఒక 3 గంటల లోపల వెళ్తుంది. అక్కడ బాబా గారికి గంధాన్ని ఫాతిహాలు అన్నీ ఇచ్చిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ఈ గంధంని ఇవ్వటం జరుగుతుంది. అందరూ పవిత్రంగా ఈ గంధాన్ని స్వీకరిస్తారు, ఆ గంధాన్ని భద్రపరుచుకుంటారు. బాబా గారు మా తాతగారైన గేదెల వెంకటరత్నం గారు అక్కడ లంక పొలాల్లో ఉండగా అక్కడ ఆయన మహిమలను అన్నీ చూసి ఆయనకి కొన్ని సేవలు ఇవన్నీ చేసిన తర్వాత బాబా గారికి ఈ వెంకటరత్నం గారు, గోవిందరాజులు గారు, గవరయ్య గారి యొక్క సేవలు నచ్చి వాళ్ళు చేసే అన్నీ నచ్చి ఆయన వీళ్ళకి కృప కలిగించారు. ముస్లిం భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని విధాలుగా వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేయటం జరిగినది. నీళ్లు, వసతి మొత్తం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాబా గారు ఎలా వచ్చారంటే మా నైజాం దేశం నల్లగొండ తాలూకా గొల్లేపల్లి గ్రామం నుండి వచ్చారు. బాబా గారికి విశిష్టత అంటే మా తాతయ్య గారికి 3 అన్నదమ్ములు, వెంకటరత్నం, గోవిందరావు, తాతారావు గారు. వీళ్ళు సేవకు ఒక పొలాలలోకి వెళ్తేనప్పుడు బాబా గారు పడుకుని ఉన్నారట. పడుకుని ఉంటే ఏంటి సాధువు గారు ఇలా పడుకున్నారు అని అనుకుని మా తాతయ్య గారు ఒక బొన్నం తెచ్చి బాబా గారికి ఇచ్చారు. అప్పుడు ఆయన బాబా గారు ఆ నీళ్లు తాగారు, కొంచెం నీళ్లు ఉంచేసారట. ఆ నీళ్లు తెచ్చుకొని మా తాతయ్యలు తాగి సంతానం లేనాడు సంతానం కలిగింది మా తాతయ్య గారికి, మా చిన్న తాతయ్య గారికి. అప్పుడు బాబా గారు
కుండలేశ్వరం నుండి గోదావరి నది ఒడ్డు నుండి నడిచి వస్తుంటే తామరాకు మీద తేలి వచ్చారు. కుండలేశ్వరం గోదావరిలో నడవమని మా తాతయ్య గారిని అడిగారట. అయ్యో నేను చచ్చిపోతానేమో అన్నారట. అంటే అప్పుడు చీపోరా పదరా అన్నారంట. అప్పుడు వెళ్ళారు, దిగారు. దిగి ఎలా వచ్చారో పైకి తెలియదట. పీకిల్లోది కూడా లేదు, నడిచి వచ్చారు గోదావరిలో నుంచి. మా తాతయ్య గారు ఎత్తుకునే వచ్చారండి బాపా గారిని. అప్పుడు ఆ విశిష్టత మేమందరం కనులారా ఆనందించామండి. ఆ మహిమ గల మహిమంతా చూసి మేము ఎన్నో సంతానం లేని సంతానం ఏది అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులందరూ సహకరిస్తారు, వస్తారు. అక్కడి నుంచి వస్తారండి బాబు. మేము ఆయన ఎప్పుడు కూడా అనుగ్రహం తీసుకుంటే ఉంటాం. నాకే ఎంత జరిగిందండి బాబు. నాకు నేను చాలా బాధపడేదాన్ని. ఏంటి బాబా నాకు ఈ పరీక్ష పెట్టావంటే అని నా చుట్టూనే ఆయన తిరుగుతూనే ఉండేవారు నిద్దట్లోని. నాకు ఆ అనుభవం మీద నేను ఆయన్ని వదలలేను. నాకు ఎంతో సంతోషమైందండి. అవి మా తాతయ్య గారు ఒక మురమళ్ళ రేవులోని ఒక చెట్టు కింద పడుకున్నారట. పడుకుంటే ఒక అతను వచ్చి జడలు కట్ చేస్తారు. కట్ చేస్తే అయ్యి పోరా వెళ్ళి జడలు తెచ్చుకుంటారని మా తాతయ్య గారిని అన్నారట. వెళ్ళేసరికి జడలు తెచ్చుకుని అది భద్రంగా దాచుకో అమ్మా అన్నారంట. అప్పుడు మా చిన్నమ్మ తీసుకునండి అవి పెట్టిలో పెట్టి భద్రంగా దాచిందండి. అవి మళ్ళీ మా తమ్ముడు యోధుడు రఘునాథ్ బాబా మా తమ్ముడు తీసుకెళ్ళేది దర్గా దగ్గర పెట్టించారు. చాలా అందరికీ ముస్లిమ్స్కి అందరికీ చాలా ఆనందం కలిగింది. ఆ జట్టలు చూసి చాలా మంచి పని చేశారని అన్నారండి. స్వయంగా ఆయనే చెప్పారండి. ఆయన పాము కూడా కరిసిందంటండి. పాము కరిసి కాలు కరితే తల కొట్టుకుని పాము చచ్చిపోయింది. దాన్ని దహనం చేయమన్నారట. మా తాతయ్య గారు అయితే దహనం చేసి వచ్చారండి వెంకటరత్నం గారు ఆ పాముకి. గోదావరి మీద తేలొచ్చారు కదండి, తావరాకు మీద తేలొచ్చారండి. ఒక బాబా గారి దగ్గర చెట్టు ఉండేదండి. చెట్టు ఉంటే ఒక అతను వచ్చి చెట్టును చూసి కొబ్బరికాయలు ఎవరెవరో తీసారంటారు. ఈ చెట్టు కొబ్బరికాయలు ఏంట్రా అని అడిగితే అది చెట్టు కొబ్బరికాయలు బాబాగారి చెట్టు అన్నారంట. ఏం చెట్టు? బాబాగారి చెట్టు అయితే కొమ్ములు వస్తాయా అన్నారంటండి. అంటే అప్పుడు బాబాగారు వెంటనే ఆ కాయలకి కొమ్ములు చూపించారు. అది ఇప్పటికీ దర్గాలోనే అలాగే ఉంటాయండి. అందరూ కూడా సలాం చేసుకుంటారు బాబా కాయలకి. అందరూ చాలా ఆనందపడతారు ఆయన్ని చూసండి. ఆయన ఇంత అంత మహిమలు కాదండి, అవి చాలా గొప్ప వింతైన మనిషి అండి బాబా గారు. తాళరేవు మండలంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రత్సవారిపేట, మాధవరాయనపేట వినాయక మందిరాల వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవరాయనపేటలో భక్తులకు దాత సమనాస సత్యనారాయణ కాషాయ కండువాలు అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రత్నవారిపేట, మాధవరాయనపేట వినాయక మందిరాల వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవరాయనపేటలో భక్తులకు దాత సమనాస సత్యనారాయణ కాషాయ కండువాలు అందించారు. ఆయా ఆలయాల వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అంగ పూజ అంటే స్వామివారి పాదాలు శిరస్సు ప్రతి అంగని పూజ చేయడం అంటమ్మా. ఒక పూజ చేయమంటారు, స్వామివారు వేసుకోనండి. స్వామివారి అంగ పూజ, అధాంగ పూజ. ఒక్కొక్క పూజ స్వామివారి పూజ చేయమని వేసుకోనండి. విగ్రహం తలుచుకుంటున్నాం. ఆ మేఘ తలుచుకుని పూజ చేయండి. ఓం గణేశాయ పాద పూజయామి, ఓం ఏకదంతాయ నమః జానుని పూజయామి, ఓం जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय श्री राम, जय श्री राम। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय श्री राम। జరుగుతున్నది. చాలా వేల మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా మరో తోడ్పడుతున్నారు. అన్నదాన కార్యక్రమం
వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం. కార్యక్రమం ప్రారంభమైంది. వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం. కార్యక్రమం ప్రారంభమైనది. కావున వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. చక్కటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై గణేశ, జై గణేశ, జై శ్రీరామ్. మజ్జిగని సాంబార్ కట్టొద్దమ్మా, సాంబార్ కట్ట వేసుకొచ్చున్నానా వేసుకున్న వీడియో రన్ అవుతూ जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मोरया मोरया, गणपति बप्पा मोरया। बोलो गणेश महाराज के। మండలం పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘ ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మండపం వద్ద వర్తక సంఘం ప్రతినిధులు పెన్నులు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థిని ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కనకాలపేట శ్రీరామశ్రీ పోలేరమ్మ మహిళా భజన బృందం వారిచే నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పూగాకు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వనచల్ల రామకృష్ణ, అడబాల శివ, కాంటేబుల సతీష్, ఉండ్రు మాణిక్యలరావు, కండవెల్లి నారాయణరావు, నాని, కమిటీ సభ్యులు, వర్తకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుంకరపాలెం పరిధిలోని వివిధ గ్రామాల్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు పూజలు ఘనంగా జరిగాయి. ఇంజారంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. హరే శ్రీనివాస కప్ప కూర్చోండి రోడ్
అయ్యప్పో దేవీ నారాయణ నమోస్తుతే లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యర్భాభ్యాం నమః. శంకరపాలెం బైపాస్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుచున్నవి. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం పాట పెట్టే లడ్డు ఉండి మాణిక్యాలరావు గారు ఆ స్వామివారికి లడ్డు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ 11 సంవత్సరాలు కూడా ఉండి మాణిక్యాలరావు గారు విజయ ఆటోమొబైల్స్ వారు ఆ స్వామివారికి లడ్డు ప్రసాదం సమర్పిస్తున్నారు. ఈ లడ్డు ఆదివారం ఊరేగింపు రోజున లడ్డు పాట పెట్టబడును. ఈ లడ్డు పాటలో 50 మంది వర్తక సోదరులు భక్తులు ప్రజలు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా త్యాగరాయ వీధుల్ని శివ యూత్ ఆధ్వర్యంలో శ్రీ శివరాజ విద్యా గణపతి 13 నవరాత్రి మహోత్సవం సందర్భంగా శుక్రవారం వెన్నెల పూజ మహోత్సవం నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా త్యాగరాయ వీధుల్ని శివ యూత్ ఆధ్వర్యంలో శ్రీ శివరాజ విద్యా గణపతి 13 నవరాత్రి మహోత్సవం సందర్భంగా శుక్రవారం వెన్నెల పూజ మహోత్సవం నిర్వహించారు. వెన్న పూజ అనంతరం 105 మంది విద్యార్థులకు ఈ పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం లడ్డు వేలంపాట కూడా నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఓం శ్రీం హరిం క్రీం గ్రౌం గంగపదే నమః స్వాహా. ఓం శ్రీం హరిం క్రీం గ్రౌం గంగపదే నమః స్వాహా. ఓం శ్రీం హరిం క్రీం గ్రౌం గంగపదే స్వాహా. ఓం గంగరాజాయ 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 స్వాహా. స్థానిక రీజెన్సీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, సంగీత విద్వాంసులు, రచయిత, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు ఆకొండి శ్రీనివాస రాజారావు సతీ సమేతంగా హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఉపాధ్యాయుల ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది, దేశ భవితలో వారి పాత్ర అపూర్వమైందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకులని, జ్ఞానాన్ని మాత్రమే కాకుండా నీతి విలువలు, క్రమశిక్షణ కూడా బోధిస్తారని ఆయన గుర్తు చేశారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలు, సాధక బాధలు విశేషమని అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజెన్సీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మార్తండ ప్రసాద్, ఇన్ఛార్జి సిహెచ్ వీరభద్రరావు, ప్రైమరీ ఇన్ఛార్జ్ పి లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ జిఎన్ నాయుడు, ఎన్ సత్యేంద్ర ప్రసాద్లు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల సందేశాన్ని తెలిపారు. అక్షరాలు ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు. అంచేత గురువు బాధ్యత చాలా పెద్దది. మనం ఏదో చిన్నగా తీసి పారేస్తున్నాం. ఇవాళగా ఒక హోటల్కు రిక్షా వాళ్ళు ఏ గురువు ఇటు రాని పిలుస్తున్నాము. వాటి దగ్గర మనం ఎప్పుడు శిష్యరికం చేసాం? ఒక రిక్షా వాళ్ళ దగ్గర శిష్యరికం మనం చేసామా? ఏ గురువు ఇటు రాంటున్నాం అంటే గురు శబ్దానికి ఎటువంటి భ్రష్టు పట్టిందో ఒకసారి ఆలోచించండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఒక్క శ్లోకం మనం కనుక దాన్ని అర్థం తెలుసుకుంటే ఇంకా గురువు గురించి చెప్పక్కర్లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే గురువు అని చెప్పాడు. కబీర్ దాసుని అడిగాట, నీకు ఏకకాలంలో
గురువు భగవంతుడు కనిపిస్తే నువ్వు ఎవరికి నమస్కరిస్తావు అని తాను చెప్పిన సమాధానం ఏమిటంటే నేను మొట్టమొదటిగా గురువుకే నమస్కరిస్తాను అన్నట్ట. ఇదేమిటయ్యా భగవంతుడు ఆ సాక్షాత్ దేవలోకం నుంచి వచ్చినటువంటి భగవంతుడు నీకు కనిపిస్తే గురువుకి నమస్కరిస్తానంటావేమిటి అని అడిగితే నాకు మార్గాన్ని సూచించినటువంటి వాడు గురువు. భగవంతుడిని ఎలా చేరుకోవాలో, భగవంతుడి రూపం ఏదో, భగవంతుడి రంగు ఏదో, ఎలా అతన్ని చేరాలో నేర్పినటువంటి వాడు గురువు కనుక మొట్టమొదటిగా నేను గురువుకు నమస్కరించి తర్వాత దైవానికి యానం కుర్సాంపేట సమేత ప్రాంత వాసులు అనునిత్యం వెళ్లే ఈ బ్రిడ్జి మెట్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం స్థానికులు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ దృష్టికి తీసుకురావడంతో అక్కడ ప్రాంతాన్ని పరిశీలించారు. యానం కుర్సాంపేట సమీప ప్రాంత వాసులు అనునిత్యం వెళ్లే ఈ బ్రిడ్జి మెట్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం స్థానికులు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ దృష్టికి తీసుకురావడంతో అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ వాటికి సంబంధించిన విషయాన్ని వివరించారు. వెళ్లే దారిది అయితే సుమారు ఇంచుమించుగా ఒక 10 రోజుల లోపల అవుతుంది. అయితే మరి ఈ రోజు పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు దీనిపై నిర్లక్ష్యత వహిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద మీరు అన్ని తక్షణమే చర్యలు తీసుకుని మీరు ఎస్టిమేట్ వేస్తారో లేదంటే అర్జెంట్ వర్క్ చేస్తారో దీని మీద అన్ని చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి యానం వెళ్ళాలి. ఇక్కడ ఏమి షాపులు ఏమి ఉండవు. ఏదైతే యానం వెళ్ళాలంటే ఈ దారి నుంచే ఇలా మెట్లెక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ప్రమాదశాత్తు ఎవరికి ప్రమాదం జరగలేదు. అదే పరిస్థితుల్లో ఎవరన్నా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లయినట్లయితే మాత్రం మరి ఇక్కడ మరమ్మతుగా వచ్చి ఇబ్బంది వస్తువు వచ్చినప్పుడు ప్రభుత్వం గుర్తించి దాని ముందే వర్క్ చెయ్యాలి. ప్రమాదశాత్తు ఏది జరగలేదు కాబట్టి ఇప్పుడైనా సరే తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయో అది ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి దీన్ని వెంటనే స్టెప్స్ వేయించాలని చెప్పేసి మా తరపు నుంచి ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా చాలా మంది కురసాంపేట నుంచి వచ్చేది కూడా ఇదే రహదారి. ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకు గానీ వాళ్ళ ఎవరైనా స్టూడెంట్స్ గానీ స్కూల్స్ గానీ కాలేజీలకు గానీ వెళ్లే రహదారి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని లేకపోతే అలా ఎక్కడో చెక్ పోస్ట్ కానీ దూరంగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ దీని మీద ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని దీన్ని వెంటనే మళ్ళీ స్టెప్స్ కట్టి బ్రిడ్జ్ మీదకి వెళ్ళేలా చేస్తారని మన కింద ఒక నందిని సమాధి పైన అక్కడ నంది కట్టడం జరిగింది. స్వయంపాదిగా ఇక్కడ దేవుణ్ణి కొలిచిన ఒక మంచి దేవాలయం శివాలయం ఇది. అలాగే పక్కన ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా మంది కొలుచుకోవడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అటువంటి సమయంలో మరి మెట్లు లేపడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా దీని మీద ప్రభుత్వం స్పందించాలని ఇక్కడ ఏదైతే నంది ఆంజనేయ స్వామి టెంపుల్ కి భక్తులు వస్తారో ఆ భక్తులకి సౌకర్యం ఉండాలని చెప్పేసి తొందరగానే ఇక్కడ స్టెప్స్ అనేది వేయాలని చెప్పి అలాగే దేవాలయం అభివృద్ధి కోసం ఫండింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనిపై యానం లక్ష్మీ గణపతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. యానం పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. యానం లక్ష్మీ గణపతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. యానం పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు.
ముందురారా అలా కనబడి ఇలా తిరగండి దిగులం యానం శివారు కనకాలపేట పాత స్కై విజన్ ఆఫీస్ వద్ద కొలువై ఉన్న శ్రీ బాల గణపతి నవరాత్రి మహోత్సవాలు 10వ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనం భట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద స్థానిక గ్రామస్తులు కనకాల అర్జునరావు ఇద్దరు కుమార్తెలు సిరి అక్షయ్ నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన కూచిపూడి ప్రదర్శన అందించిన సిరి అక్షయ్లను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఏకదంతాయ విద్మహే వక్రతుం శ్రీ బాలగణపతి స్వామి దేవత. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बाल गणपति के जय, बाल गणपति के जय, बाल गणपति के जय. पैకి లేవన్నమ్మ. ఓం గణే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత్రస్య నదాయతే ఏకదంతాయ వైనేకే నమో వయం వై శ్రవణాయ కుర్మహి అవికామం కామకావగవ్యం కామేశ్వరో వై మంత్రపట్టం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం కృత్వా అక్షంతలు తీసుకున్నామా. गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా జ్ఞాన వాహనాది షోడశోపచార పూజయాచ
ఏకత్వ వందే సంయతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం మంగళాని భవనవత్తు యత్ప్రదా యత్పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమహేక గురు పూజోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కోనంబండ శ్రీరామచంద్రమూర్తిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేసి శాలువాలతో ఘనంగా సత్కరించి ఆయన ఆశీర్వాదాన్ని గ్రామస్తులందరూ పొందారు. లైటింగ్ కూడా వస్తుంది. అనుకూల్యత వారు ప్రతి సంవత్సరం కూడా ఇలా మన బాలగణపతి స్వామి వారి కమిటీ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం మీద మరో సంవత్సరం ఇంకా అధికంగా పూజా కార్యక్రమాలు జరిపించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ కూడా మన కాలనీలో ఈ పూజ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బాలగణపతి స్వామి వారి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడతో స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం స్వామివారి నిమజ్జన కార్యక్రమం, అన్నదాన సమారాధన ఈ కార్యక్రమాలు ఉంటాయి. వాటిని కూడా విజయవంతం చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలని కోరుతూ స్వస్తి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం మోడర్న్ విద్యా సంస్థలో అధినేత డాక్టర్ లయన్ జీవీరావు ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి జీవీరావు మోడర్న్ సిబ్బంది పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలతో కూడిన పుస్తకాన్ని జీవీరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సర్వేపల్లి విగ్రహానికి సాంప్రదాయ రీతిలో నమస్కరించి గురు పూజ నిర్వహించారు. అనంతరం జీవీరావు మాట్లాడారు. చరిత్రలో చిరస్మరణీయుడు సర్వేపల్లి అని కొనియాడారు. ఉపాధ్యాయునిగా దేశానికి ఆయన చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. సర్వేపల్లి ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్, మోడర్న్ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయనతో ఇక్కడ మేము పోల్చుకుంటాం. నల్లమాటి సూర్యనారాయణ గారని ఇక్కడ ఎటువంటి పేద కారణం చేశారు. ఆయన మా గురువు గారు. సేమ్ ఆయన ఎలా అయితే ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉండేవాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి విపత్తి సంభవించేటప్పుడు ప్రజల్ని వారి ఆస్తుల్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించిన యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రేషన్ షాప్ 28లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రైస్ కార్డును లబ్ధిదారులకు అందించిన కూటమి నాయకులు. యానం లక్ష్మీ గణపతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యానం పుర వీధిలో రథోత్సవంపై ఊరేగింపు భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు.
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.